హై వ్యూవర్స్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మన ముందు ఉన్నారు కొల్లి దీపక్ చౌదరి గారు. అసలు వచ్చేసి టాపిక్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వల్ల కస్టమర్లకు ఉపయోగాలు ఏంటి, అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కస్టమర్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది దీపక్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపక్. హాయ్ చండి గారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నవ్వే డేస్లో ఏంటంటే, నవ్వే డేస్ అయినా ప్రీవియస్ అయినా ఏదైనా సరే, ఒకటి కస్టమర్ ఒక లోన్కి వెళ్ళారు. ఓకే. లోన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో కస్టమర్కి ఏంటంటే హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కొందరికి. ఓకే. దాన్ని ఎలా లో చేసుకోవాలి అనే ఐడియా ఉండదు కొందరు కస్టమర్స్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఒక క్యాట్ ప్రొఫైల్ ఉంటుంది. క్యాట్ ప్రొఫైల్ ఒక 50,000 శాలరీ వాళ్ళు వస్తారు, లోన్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి 17, 16 సమ్ ఎన్బిఎఫ్సిఎస్ నుంచి, ఎందుకంటే క్యాట్ ప్రొఫైల్ అని చెప్పేసి తర్వాత వాళ్ళ కంపెనీ అప్గ్రేడ్ అవ్వి క్యాట్ సికో క్యాట్ బీకో వెళ్ళినప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17 ఉంటుంది. అది ఒకవేళ ఇన్ కేసు వేరే బ్యాంక్స్ నుంచి అసలు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి సార్, అదొకసారి చెప్పండి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఏంటి అనే మీరు ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్స్ సార్. ఇప్పుడు కొంతమంది సినారియో ఎలా ఉంటుందంటే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఫస్ట్ లోన్ రాదు, కస్టమర్ ఫస్ట్ టైం బారోవర్ అయి ఉండొచ్చు. అవునవును. సో ఎవరైతే ఇప్పుడు మనకి లోన్స్ ఏదైతే ఇప్పిస్తున్నామో కస్టమర్ నీడ్ని ఫస్ట్ ఫుల్ఫిల్ చేద్దాం ఓకే అనే ఆలోచనతో ఇప్పిస్తారు. అవును. సో అలా ఇప్పించినప్పుడు ఏమవుతుందంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా ఫస్ట్ లోన్ ట్రాక్ అనేది ఒకటి రన్ అవుతుంది. ఓకే. ఆ లోన్ ట్రాక్ రన్ అయినప్పుడు కస్టమర్స్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా తీసుకుంటారు. ఓకే. దీని తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుందని మ్యాక్సిమం ఎవరికి తెలియదు. అవునండి. మ్యాక్సిమం ఎవరికి తెలియదు. అది ఇంటర్నల్గా ఏదైనా టాప్అప్లు ఉంటే అలాగా బ్యాంక్ వాళ్ళే కాల్ చేసి చెప్తారు అనే ఇదిలో ఉంటారు. కానీ బట్ మనకి టాప్అప్ అనేది ఇవి వాళ్ళు తగ్గించేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఈ రోజు ఈ కంపెనీలో ఉన్నాడు, రేపన్న రోజు వేరే కంపెనీలోకి మారచ్చు. మారినప్పుడు అతని కంపెనీ కేటగిరైజేషన్ అని ఉంటుంది. అవునండి. బ్యాంక్ను బేస్ చేసుకొని. సో ఆ కేటగిరైజేషన్ సపోజ్ క్యాటియా కంపెనీలోకి వెళ్ళాడు అనుకోండి బెస్ట్ శాలరీతో, అప్పుడు తనకి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు 17 తీసుకున్న అతను రేపు 10.99 ఇప్పుడు ప్రెసెంట్ 9.99 నడుస్తుంది ఆఫర్ హెచ్డిఎఫ్సిలో. సో ఇలా ఈ ఆఫర్ ఉన్న ఇలా చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఇది ఎలా దీనికి ఏంటంటే మినిమం లోన్ ట్రాక్లో ఒక్క బౌన్స్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. లేటెస్ట్ 6 monthsలో 0 bounces ఉండాలి. ఓకే. అంటే 0 bounces అంటే కస్టమర్ అనేది అప్లికేబుల్ అన్నమాట. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి అప్లికబుల్. అండ్ ఏదైతే కస్టమర్ శాలరీ ఉందో ఆ శాలరీని మల్టిప్లయర్ ఫైర్ చేస్తారు. ఆ ఫైర్ చేసినప్పుడు ఇంత పర్సంటేజ్ అని ఫైర్ తీసుకుంటారు. 70%, 65% బేస్డ్ ఆన్ కస్టమర్ శాలరీ అండ్ కంపెనీ కేటగిరీ. దీని ప్రకారం కస్టమర్ ప్రెజెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత అయితే ఉందో అంత అవుట్ స్టాండింగ్ కస్టమర్కి ఎలిజిబిలిటీ వస్తే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి కస్టమర్ ఎలిజిబుల్. సేమ్ పర్సనల్ లోన్ క్యాలిక్యులేషనే. సేమ్ పర్సనల్ లోన్ క్యాలిక్యులేషనే. బట్ మనకి ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ అవుట్ స్టాండింగ్ పాస్ అంటారు దాన్ని. ఆ ప్రెజెంట్ అవుట్ స్టాండింగ్ ఎంత అయితే ఉందో అంత ఎలిజిబిలిటీ వస్తే కస్టమర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ చేసేసుకోవచ్చు. ఓకే సార్. ఇంత మన డిస్కషన్లో టాప్అప్ అన్నారు సార్. అవునండి. అసలు టాప్అప్ అంటే ఏంటి సార్? అది టాప్అప్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వేరే, టాప్అప్ అంటే వేరే. ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఒక బ్యాంక్లో ఉన్న లోన్ తీసుకెళ్ళి వేరే దానిలో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం. ఏదైతే బ్యాలెన్స్ రిమైనింగ్ ఉందో దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు టాప్అప్ అంటే ఏంటంటే అదే బ్యాంక్లో ఆ లోన్ అమౌంట్కి ఇంకొంచెం ఎక్స్ట్రా మనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంది. సపోజ్ 2 lakhs లోన్ రన్ అవుతుంది, నాకు ఇంకొక 3 lakhs 4 lakhs లోన్ కావాలి. ఆ లోన్కి టాప్అప్ తీసుకోవటాన్ని దాన్ని ఏమంటారు, ఇంకొంచెం ఎక్కువకి అప్లై చేసుకోవటాన్ని టాప్అప్ అనే అంటారు. సేమ్ బ్యాంక్లో టాప్అప్ తీసుకుంటారు. ఓకే సార్. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది కస్టమర్కి బెనిఫిట్స్ ఉంటుందా, లేకుంటే అడ్వాంటేజా, లేకుంటే డిసడ్వాంటేజ్ ఉంటుందా సార్ అది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది? మనకి అడ్వాంటేజెస్ సార్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది. ఎందుకంటే కస్టమర్ ప్రీవియస్గా 60 months టెన్యూర్, 48 months టెన్యూర్, 24 months యాప్ లోన్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. యాప్ లోన్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కస్టమర్కి 12 months టెన్యూర్ వస్తుంది కదా. అవును. 12 months టెన్యూర్ వచ్చినప్పుడు కస్టమర్ ఇబ్బంది పడతారు కదండి. అవునండి. అంటే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ 60 monthsకి చేస్తే ఆ 60 monthsకి చేసినప్పుడు మనకి
ఏదైతే 24,000 50,000 ఈఎంఐ కస్టమర్ పే చేస్తున్నారో ఒక్క లోన్కి, ఆ ఈఎంఐ 2,000 3,000కి వస్తుంది కదండి 60 months టెన్యూర్కి. అవును వస్తుంది. సో దాని గురించి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వల్ల అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఏమి లేవు. కాకపోతే తీసుకునే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆలోచించుకొని తీసుకోవాలి కస్టమర్. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరినైతే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్కి ఏది పెడితే అది చెప్పేస్తారు, మేము ఇందులో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాము, మీకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కొంతమంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ చేయకుండా ఎక్కువ ఉన్న బ్యాంక్స్లో వేసేసి చేస్తూ ఉంటారు అవగాహన లేక. అలాగా అప్రోచ్ అవ్వాలి అంటే మనము స్టార్ పవర్స్కి అప్రోచ్ అయితే మీ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ రేట్ ఎంత ఉంది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, మీ శాలరీ ఎంత ఉంది, కంపెనీ కేటగిరీ ఏముంది మొత్తం చెక్ చేసి ఆల్ బ్యాంక్స్లో చెక్ చేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ అనేది చెప్తారు. అంతే సార్. ఇప్పుడు ఏ కస్టమర్స్ అయినా లేకుంటే క్లయింట్స్ ఎవరైనా సరే మీరు స్టార్ పవర్ అప్రోచ్ అయితే మీరు ఆ కస్టమర్లకి ఎక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి ఏందనేది చెప్తారు, అంతే కదా సార్? అవునండి. ఇప్పుడు స్టార్ పవర్స్ అప్రోచ్ అయ్యారు అనుకోండి, ఏ కస్టమర్ అయినా ఫస్ట్ అసలుకి పే స్లిప్ వచ్చింది, ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ అడగారు. ఏదైతే పే స్లిప్ ఉందో ఆ పే స్లిప్ అడుగుతారు, అండ్ ప్రెసెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారని అడుగుతారు, మీకు రన్ అయ్యే లోన్స్ ఏమున్నాయి, వాటి ఈఎంఐస్ ఎంత పోతున్నాయి అని అడుగుతారు. ఇవి అడిగినప్పుడు కస్టమర్స్కి మీ డాక్యుమెంట్స్ అన్నీ అడగట్లేదు కాబట్టి మీ లాగిన్స్ అవ్వవు. కొంతమందికి అదొక అపోహ ఉంటుంది, నేను డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే నాకు ఎంక్వైరీస్ పడిపోతాయేమో అని. ఇలా ఏముండదండి. ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే ఫస్ట్ మీ పే స్లిప్ ఒకటి పంపించినంత మాత్రం మీకు ఏమీ కాదు. పే స్లిప్ పంపించేసి మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ పంపించేసి మీ లోన్స్ ఏమేమి రన్ అవుతున్నాయో అవి పెట్టండి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నాను నేను. సో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి ఈ లోన్స్ బైఫర్కేషన్ మీరు ఇస్తే మీకు క్లారిటీగా ఏ బ్యాంక్లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది మీకు ఒక 1 hourలో అప్డేట్ ఇస్తారు మా టీం. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న కస్టమర్స్ డౌట్స్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే బ్యాంక్లో లోన్ ఉంది సార్. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి వస్తున్నారు, ఎలిజిబిలిటీ కస్టమర్కి అన్నీ ఉన్నాయి, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15 అలా ఉంది. బట్ కస్టమర్ 12 months ఆఫ్టర్ మీరు అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది అంటే దానికి ఏదన్నా పర్ఫెక్ట్ ఎన్ని మంత్స్ అని చెప్పేసి లేదంటే ఎన్ని ఇయర్స్ తర్వాతనే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఏదైనా పీరియడ్ ఉంటుందా సార్? అవును సార్, బేస్డ్ ఆన్ బ్యాంక్ ఉంటుంది. ఏదైతే కస్టమర్ ఎగ్జిస్టింగ్ గా రన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ని బట్టి ఉంటుంది పాలసీ నార్మ్స్ అండ్ టర్మ్స్. అంటే వాళ్ళు ఏమంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, XYZ అనే బ్యాంక్స్ ఉన్నాయి. ఒక దానిలో 1 EMI తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, ఒక దానిలో 3 months తర్వాత అంటారు. 3 EMIs డెబిట్ అవ్వాలి, మంత్స్ కాదు, 3 EMIs డెబిట్ అవ్వాలి. కొన్నిట్లో 6 months అంటారు, కొన్నిట్లో 12 EMIs అలా ఉంటుంది లాకింగ్ పీరియడ్. మాక్సిమం 12 EMIs తర్వాత, మాక్సిమం బ్యాంక్స్ 12 EMIs తర్వాత పెట్టుకోవచ్చు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఓకే అండి. అయితే దీంట్లో ఇంకేందంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు సార్. ఒక కస్టమర్కి డౌట్ అదే చెప్పాగా ఇంతసేపు, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, బట్ ఒక కంపెనీలో తనకి అనేది లోన్ ఉంది, ఇంకో కంపెనీకి వెళ్ళాలన్నప్పుడు అక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఛార్జెస్ ఉంటాయి సార్? అంటే అక్కడ క్లోజింగ్ చేసుకోవాలన్నా ఫోర్క్లోజర్ ఛార్జెస్ ఇట్లా కొన్ని డిపెండింగ్. ఇది డిపెండ్ ఆన్ బ్యాంక్స్. సేమ్ ఇప్పుడు ఏదైతే మీరు లాకింగ్ పీరియడ్ అడిగారో సేమ్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఉంటాయి 0 charges, ఓన్ ఫండ్స్ అయితే 0 charges అంటారు. అదే పాయింట్ చెప్తారు కానీ డిస్బర్స్ చేసేటప్పుడు మనకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంత ఛార్జెస్ ఉంటాయి అని XYZ ఛార్జెస్ అని చెప్పరు, మెన్షన్ చేయరు. సో అగ్రిమెంట్ చేసేటప్పుడు కస్టమర్ ఏ లోన్ అయినా అగ్రిమెంట్ చేసేటప్పుడు కస్టమర్ క్లియర్గా అగ్రిమెంట్ని చూసుకోవాలి. అందులో ప్రీ క్లోజర్ ఛార్జెస్, పార్ట్ పేమెంట్ ఛార్జెస్ ఇవన్నీ మెన్షన్ అయి ఉంటాయి. పార్ట్ పేమెంట్ అంటే ప్రీ క్లోజర్ అంటే మీకు డిఫరెన్స్ చెప్పమంటే, ప్రీ క్లోజర్ అనేది ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ కస్టమర్ లోన్ క్లోజ్ చేసుకోవడాన్ని ప్రీ క్లోజర్ అంటారు. పార్ట్ పేమెంట్ అంటే నా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 10 lakhs రన్ అవుతుంది అనుకోండి, నాకే ఒక 1 lakh అడ్జస్ట్ అయింది, నేను ఈ 1 lakh పే చేద్దాం అనుకుంటున్నా, పే చేస్తే మనకి దాన్ని పార్ట్ పేమెంట్ అంటారు. అవుట్ స్టాండింగ్ లో కొంచెం తగ్గుతా వస్తుంది. ఇది హోమ్ లోన్ లో ఈ పార్ట్ పేమెంట్స్ వల్ల టెన్యూర్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ తగ్గించుకునే ఆప్షన్ ఉంటుంది మనకి. సార్ ఇప్పుడు దీనివల్ల ఈఎంఐ ఏమైనా తగ్గుతుంది సార్? అంటే ఇప్పుడు పర్సనల్ లోన్స్ లో తగ్గదు సార్, హోమ్ లోన్ లో తగ్గించుకునే ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం టెన్యూర్ పెంచుకున్నాం అనుకోండి ఈఎంఐ తగ్గిపోతుంది. అవునవును. బట్ మాక్సిమం టెన్యూర్
ఈజ్ ఎ నెగిటివ్ పాయింట్. టెన్యూర్ పెంచుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది హోమ్ లోన్ సార్. నాకు ఇంకా అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది హోమ్ లోన్ లో ఇట్లా చేయొచ్చు సార్? ఓన్లీ నేను పర్సనల్ లోన్ ఎటువంటి లోన్ అయినా చేయొచ్చు సార్. ఓకే. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎటువంటి ఎక్సెప్ట్ కొన్ని ఉంటాయి కమర్షియల్ వెహికల్స్, అవి కూడా చేస్తారు. వాటి మిటిగెంట్స్ ఇవి ఉంటాయి, వాటి టర్మ్స్ ఉంటాయి, వాటి ప్రకారం ఎటువంటి లోన్ అయినా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరికింది, నాకు బెస్ట్ టెన్యూర్ దొరికింది, నేను క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కస్టమర్ డైరెక్ట్లీ ఏదైతే రన్నింగ్ ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోర్క్లోజర్ అప్లై చేసుకోవాలి ఫస్ట్. ఏదైనా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఫోర్క్లోజర్ అనేది అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫోర్క్లోజర్ని బేస్ చేసుకొని మనకి బీటీ చెక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫోర్క్లోజర్లో మనకి ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతాయి కదండి. ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే కస్టమర్కి అంటే ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది వెళ్ళిపోతుందా, లేకుంటే మీరు ఏదైనా క్లోజింగ్ కోసం అని చెప్పేసి సపరేట్గా అమౌంట్ అనేది చెక్ రూపంలో ఇస్తారా సార్, లేకుంటే ఏదైనా డీడీ ఇట్లా ఏదైనా మెన్షన్ చేస్తారు? యా సార్, ఇప్పుడు డీడీ అన్నాను కదా చెక్. అవునండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే ప్రెసెంట్ అవుట్ స్టాండింగ్ కొన్ని ఏం చేస్తారంటే మన రీపేమెంట్ షెడ్యూల్ ప్రకారం ఆ మంత్లో నెక్స్ట్ మంత్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ప్రిన్సిపల్ బ్యాలెన్స్ అని చెక్ చేసి దాని ప్రకారం చెక్ ఇస్తారు. సో అందులో ఫోర్క్లోజర్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవ్వవు. ఫోర్క్లోజర్ ఛార్జెస్ మినిమం ఒక 4% అనేది ఉంటుంది. ఏదైతే ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఉందో దాని మీద 4% ఉంటుంది. అన్ని బ్యాంక్స్ అలానే ఉంటాయి సార్? నో అండి, ఇది అసంప్షన్ నెంబర్ అంతే. కొన్ని అంటే ఇప్పుడు నాన్ బ్యాంకింగ్స్ లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో 0 ఉంటుంది. అది బేస్డ్ ఆన్ దేర్ బ్యాంక్ ఉంటుంది. ఏదైతే ఎగ్జిస్టింగ్ లోన్ రన్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండకూడదు అని అంటున్నారు. అవునండి. ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ పెడతారు సార్. అది బేస్డ్ ఆన్ బ్యాంక్స్. మనం అదే లాగిన్ చేసి డిస్బర్స్ కరెక్ట్ పర్సన్ సార్. ఎవరినైనా అప్రోచ్ అయితే మనకి మొత్తం చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తారు అనేది ఎవరైనా ఉన్నారంటే స్టార్ పవర్స్. స్టార్ పవర్స్ వస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి సొల్యూషన్ అయినా ఇక్కడ దొరికిపోతుంది. ఇది ఇలా క్లోజ్ చేస్తాము, ఇది ఇంత వచ్చింది మీకు, ఇది 6 months తర్వాత ఇలా, అది కూడా మేమే చెప్తాము. ఇప్పుడు సపోజ్ ఒక ప్రొఫైల్ కనుక వచ్చింది, ఆ ప్రొఫైల్ లాగిన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్కి ఇప్పుడు ఇందులోనే సెట్ అవుతుంది సార్. ఇందులో తీసుకోండి. ఇందులో సెట్ అయిన తర్వాత ఈ ఫోర్క్లోజర్ అంటే మనకి ఏదైతే 6 months తర్వాత లాకింగ్ పీరియడ్ ఉంటుందో లేదా 7 months తర్వాత లాకింగ్ పీరియడ్ ఉంటుందో కస్టమర్ ప్రొఫైల్ని డిసైడ్ చేసి కస్టమర్ ప్రొఫైల్ బేసిస్ని బట్టి మనం వేరే బ్యాంక్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఒక 6 months తర్వాత ట్రై చేస్తాం. అప్పుడు దాకా ఇది జాగ్రత్తగా బౌన్స్ కాకుండా చూసుకోండి. బౌన్స్ కాకుండా చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా మీ దగ్గరకు వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నా అలా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఎగ్జిస్టింగ్ లోన్స్ బయట ఉన్నా కానీ స్టార్ పవర్, ఇప్పుడు నేను స్టార్ పవర్స్ అన్నాను, స్టార్ పవర్స్ లో తీసుకున్న లోన్సే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళకి అవగాహన ఉండదు కదా, సో అలా అంటున్నాను. అవునండి. ఓకే సార్, ఇంకేంటంటే ఇప్పుడు వాళ్ళకి మీరు ఫైర్ గురించి చెప్పారు సార్ ప్రీవియస్, ఇట్లా ఇంత ఫైర్ చూస్తాం, ఇంత శాలరీ అంటే ఇంత ఫైర్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం హైయెస్ట్ అమౌంట్ ఇట్లా అవసరం ఉండి వస్తారు సార్. అవునండి. ఇప్పుడు వాళ్ళకి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్లో ఒక 10 lakhs తీసుకున్నారు, వాళ్ళు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్తో పాటు ఇంకొక 5 to 10 lakhs వరకు రిక్వైర్మెంట్ ఉంది. అది అనేది మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్? అంటే అది ఇప్పుడు ఒకవేళ ఫైర్లో ఎలా ఫిట్ చేస్తారు? కస్టమర్కి ఒక 2-3 కార్డ్స్ ఏమైనా సమ్ ఉంటాయి, ఇట్లా వాడుతున్నారు అంటే మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ యాప్ లోన్సే అన్నారు. యాప్ లోన్స్ పర్సన్. ఓకే, మీ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. యాప్ లోన్స్ చేస్తాం, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అన్నారు, లేదంటే హోమ్ లోన్స్ ఇట్లా చేస్తాను. ఇన్ కేస్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు చాలా మంది ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇట్లా సఫర్ అవుతుంటారు. అవునండి. ఆ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, సమ్ ఒక 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పర్సనల్ లోన్ ఉంది, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఓన్లీ పర్సనల్ లోన్ చేస్తా అని చెప్పి ఇంకేస్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏమంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ మీరు చెప్పిన ఫైల్లో రావట్లేదు. అలాంటి కస్టమర్లకి మీరు ఏదన్నా సలహా ఇస్తారా సార్? యా, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేది బెస్ట్ పాయింట్ సార్, మీరు మంచి పాయింట్ అడిగారు. నేను కూడా చెప్పడం మర్చిపోయాను. క్రెడిట్ కార్డ్స్ కూడా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఆప్షన్ ఉందా సార్? ఆప్షన్ ఉంది. అది మనం నాన్ బ్యాంకింగ్స్లో చేస్తాము. నాన్ బ్యాంకింగ్స్లోనే క్రెడిట్ కార్డ్స్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ రీసెంట్గా ఏమవుతుందంటే సార్, రొటేషన్ అనేది కొత్తగా వచ్చింది, విత్డ్రాల్స్. అవును. అంటే ఎలా అంటే కస్టమర్స్కి అవగాహన ఉండదు, విత్డ్రాల్ చేసుకుంటారు,
వాళ్ళ యూజ్ కోసమే చేస్తారు. ఓకే. కాకపోతే ఇప్పుడు ఆర్బీఐ పాలసీ ప్రకారం క్రెడిట్ కార్డ్ విత్డ్రాల్స్ ఉంటే ఏ ఏ బ్యాంక్లో లోన్స్ అవ్వట్లేదు. కొన్నిట్లో మనం కాల్ తీసుకుంటాం. మనకి స్టార్ పవర్స్ కాంటాక్ట్ అవుతే మనం తీసుకొని క్రెడిట్ కార్డ్ విత్డ్రాల్స్ ఉన్నా చేపిస్తాము. కాకపోతే అవి కూడా నాట్ మోర్ దెన్ 6 times ఆఫ్ ద శాలరీ. ఓకే. 6 times 7 times ఇలా ఉంటాయి. మల్టిప్లైయర్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే చెయ్యరు. సో విత్డ్రాల్స్ని అవాయిడ్ చేస్తే క్రెడిట్ కార్డ్స్ కూడా బీటీ పెట్టుకోవచ్చు మనం. దానికి కూడా చెక్ రూపంలోనే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే. ఇది సార్ మనకి ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ చేస్తారు, యాప్ లోన్స్ చేస్తారు, పర్సనల్ లోన్స్ చేస్తారు. ఇలా మనకి చూసుకొని, కాకపోతే క్రెడిట్ కార్డ్స్ అనేది రొటేషన్ వల్ల విత్డ్రాల్ వల్ల మనం ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎన్బిఎఫ్సిస్కి వెళ్తున్నాం కాబట్టి స్లైట్ హైయెస్ట్ వస్తుంది. ఓకే. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ కొంచెం హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అనుకున్నంత రాదు. ఏదైతే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తాడో 10, 9 ఈ 9 అనేది లేదండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు అబౌవ్ 10.5 నడుస్తున్నాయి మ్యాక్సిమం అన్ని పర్సనల్ లోన్స్. కొత్తగా ఆఫర్స్ ఉంటే ఏమైనా 9.99 ఇలా వస్తున్నాయి కానీ లేదంటే అబౌవ్ 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. మన ప్రొఫైల్ని బట్టి ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఫైర్ కానీ ఎలిజిబిలిటీ కానీ డిసైడ్ అవుతుంది. ఓకే సార్. ఫైనల్గా అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ తీసుకోవడం వల్ల కస్టమర్కి బెనిఫిట్సే అంటారు కానీ డిసడ్వాంటేజ్ అనేది లేదు. అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ అనేది లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ దీపక్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ వల్ల కస్టమర్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో దీపక్ గారిని అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.